అన్నట్టు గట్లా. కాకపోతే మీట్ పెరగడానికి, కోడి హై గ్రోత్ పెరగడానికి, కోడి పీరియడ్ తగ్గియడానికి అట్లా కాదన్నట్టు. ఇది నాటుకోడే, అది నాటుకోడే. మరి ఆ రెండింటి మధ్యలో ఏర్పాటు గుర్తించచ్చు ఏదైనా కోడిని? అట్లా గుర్తించడానికి మరి గుర్తించలేనప్పుడు దీన్ని కూడా 500 kg కూడా అమ్మచ్చు కదా మార్కెట్. ఓపిక ఉంటే మాత్రం పెంచుకోవాలి, ఓపిక లేకపోతే మాత్రం పెంచుకోవాలి. రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం యువత ఎక్కువగా మనకు నాటుకోళ్లను సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది. అయితే మరి దీంట్లో మనకు లాభాలు ఎన్ని ఉన్నాయి, అదే విధంగా నష్టాలు కూడా ఎన్ని ఉన్నాయి, దీని సాగు విధానం ఏంటి, అసలు దీనికి మనకి ఏమేమి అవసరం అవుతాయి, ఏ విధంగా మనం పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి, ఏ విధంగా మనం మార్కెట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం మనము కొండాపూర్ గ్రామం మేడిపల్లి మండలం జగిత్యాల జిల్లాలో రావడం జరిగింది. ఇక్కడ మనకు శ్రీకాంత్ అదే విధంగా శ్రీనాథ్ ఇద్దరు అన్నదమ్ములు మనకు దాదాపు 230 ఫీట్ల పొడవు 30 ఫీట్ల వెడల్పుతోని మనకు 20 లక్షలు వెచ్చించి ఈ షెడ్ నిర్మించుకోవడం జరిగింది. దీంట్లో వీళ్ళు పిల్లలను తీసుకొని వచ్చి సాగు చేయడం జరుగుతుంది. మరి దీంట్లో వాళ్ళు ఏ విధంగా సాగు చేస్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్ అన్న. నమస్తే శ్రీనాథ్ గారు. అయితే మీరు ఈ కోళ్ల ఫామ్ సాగు చేయడానికి అసలు ముఖ్యంగా మీకు ఏ విధంగా ఆలోచన వచ్చింది, దీనికి మీరు ఎవరి తరపు నుంచి మీరు ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి తరపున అనేది లేదు, బట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద బెస్ట్ అన్నట్టు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే ఉండాలి. ఒకరి కింద బానిసగా పని చేయడము, ఎన్నో డిగ్రీలు పొంది, ఎన్నో పట్టాలు పొంది, అందరు ఒకళ్ళ కింద జాబ్ లో కోసం జరుగుతుంది. నిరుద్యోగ యువత కూడా బాగుంది. సో మీకు మీరుగా సొంతంగా గెయిన్ కావడానికి కోసం మీరు ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. మన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంపార్టెంట్. దాని విషయంలో ఏది చేస్తే బాగుంటది. ఇప్పుడు యువత అందరు నడుస్తుందంట ఫార్మింగ్. అయితే డైరీ ఫామ్, అయితే నాటుకోళ్ల ఫామ్. కోళ్ల ఫామ్, నాటుకోళ్లు, కోళ్లు, డైరీ ఫామ్, ఈ రెండింటి విధాలు నడుస్తుంది. ఓకే, మీరు మరి బ్రాయిలర్ ని ఎందుకు ఎంచుకోక ఈ నాటుకోళ్లనే ఎక్కువ ఎందుకు మొగ్గు చూపడం జరిగింది? దీనికి ఈ ఫీల్డ్ కి ఎందుకు రావడం జరిగింది? నాటుకోళ్ల విషయానికి అయితే మెయింటెనెన్స్ ఫ్రీ. ప్రతి ఒక్కళ్ళ ఆలోచన గాలికి పెరుగుతాయి అనే ఒక అపోహ. అది వాస్తవమైన విషయం. దానికి కూడా చిన్న మెయింటెనెన్స్ అనేది ఉంటుందని ఎవరికి తెలియదు. ఇది వీటికి కూడా మనం మెయింటెనెన్స్ తప్పనిసరి, ఖచ్చితంగా మెయింటెనెన్స్ కావాలి. దాన కావాల్సిందే, వాటర్ కావాల్సిందే, దానికి తగ్గట్టు బ్రూడింగ్ కావాల్సిందే, ఫ్యాన్లు కావాల్సిందే, అన్ని రకాల వెదర్ సంబంధించి కావాల్సిందే. వీటికి కూడా కాకపోతే బాయిలర్ తోటి పోల్చుకుంటే 50% తక్కువ. కొంచెం ఖర్చు అనేది తక్కువ ఉంటుంది, ఖర్చు అనేది తక్కువ, మెయింటెనెన్స్ అనేది 50% తక్కువ. 50% ఉంటుంది మెయింటెనెన్స్ బాయిలర్ తోటి పోల్చుకుంటే. అయితే మరి మీరు ముందుగా ఈ పిల్లల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నారు? చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకున్నారా? మేము ముందుగా ఈ కోడి పిల్లలు మాత్రం మాకు కరీంనగర్ లో ఒక ట్రేడరు దొరికితే అతన్ని మేము సంప్రదిస్తే ఒక్క పిల్లకి ఎంత పడ్డది ఖర్చు మీకు? మాకు ఆ రోజు 30 రూపాయలకు ఒక చిక్కు పడింది డెలివరీతో సహా. మేము 3200 బర్డ్స్ ను తీసుకొచ్చినాం. ట్రాన్స్పోర్ట్ లో 100 మోటాలిటీ అయినాయి. రిమైనింగ్ 3100 ఉన్నాయి. తీసుకొచ్చిన తర్వాత దాన్ని మేము 1 వీక్ బ్రూడింగ్ చేసాం. బ్రూడింగ్ వేసేసి తర్వాత 1 వీక్ తర్వాత బ్రూడింగ్ తీసేసి వ్యాక్సిన్ వేసాం. ఫస్ట్ వ్యాక్సిన్ తర్వాత వ్యాక్సినేషన్ అసలు దీంట్లో ఎందుకు వేస్తారు? వ్యాక్సినేషన్ ఏంటంటే ఇదే మన పోషం ఆగకుండా కాళ్ళకు అంటే యాక్టివ్ కోసం అంత తప్ప వేరే రకమేం కాదు. దానికి సంబంధించి ఇప్పుడు వ్యాక్సిన్ అనేసరికి ఫామ్ లో పెరిగిన వ్యాక్సిన్ వేస్తారని ఒక అపోహ ఉంది. అదే బ్రాయిలర్ లో కూడా మనకి ఎక్కువ వ్యాక్సిన్ వేస్తారు, మరి వీటిలో కూడా వ్యాక్సిన్ వేస్తే ఇవి కూడా నాటుకోలు ఎందుకైతే ఇవి కూడా బ్రాయిలర్ కిందకి అయిపోతాయి అని చెప్పేసి బాగా మంది బయట ఇప్పుడు అట్లా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మనం కూడా ఒక ట్రెడిషనల్ గా ఫామ్ చేసినప్పుడు ఏమైతుందంటే ఇది కూడా బ్రాయిలర్ కిందకే కన్వర్ట్ అవుతుంది. అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటిది అనేది కూడా వాళ్ళకు కూడా తెలియాలి. అందుకే అప్పుడు మనకు కూడా ఎక్కువ సేలింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే వాస్తవానికి ఏంటంటే ఇన్ని బల్క్ ఇప్పుడు ఇంటిలో అంటే 1-2 దాదుకుంటాం కాబట్టి అంత డిసీజ్ అనేది స్ప్రెడ్ కాకపోవచ్చు. ఫామ్లు అనేది ఏంటంటే వేల కోళ్ళు ఉంటాయి. అది ఏంది ఇప్పుడు ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటాయి కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ప్రికాషన్ అంతే. అంటే మనకు పిల్ల పెరగడానికి గానీ ఉండడానికి తప్ప కానీ ఏదో మీట్ బిల్డప్ అవడానికి వ్యాక్సిన్ కాదు అది. అంటే మనకు బ్రాయిలర్ లో వాడే వ్యాక్సినేషన్ కి ఈ వ్యాక్సినేషన్ 100% తేడా ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ మనకి ఇంటికాడ ఇంక్రీజ్ చేయడానికి వెదర్ కి తట్టుకొని సమ్మర్ గానీ వింటర్ గానీ ఇప్పుడు మనం తెచ్చి ఇన్ని ఒక్కసారి పెంచుతాం. డస్ట్ విషయంలో గానీ ఈ వెదర్ కి కోడి నుంచి కోడికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనకు కూడా ఒక రూమ్ లో ఉంటే మనకి ఎట్లా ఇబ్బంది అవుతుంది, వీటికి కూడా అటువంటి సిచ్యువేషన్ అవుతుంది. దాని గురించి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఆ వ్యాక్సిన్ అనేది అన్నట్టు గట్లా. కాకపోతే మీట్ పెరగడానికి, కోడి హై గ్రోత్ పెరగడానికి, కోడి పీరియడ్ తగ్గియడానికి నాటుకోడి లాగానే పెంచుతున్నాం అన్నట్టు ఇక్కడ. అయితే మరి మీరు దీంట్లో దానాన్ని ఏ విధంగా అందిస్తున్నారు? అంటే మనకు నేను చాలా వరకు చూసాను, కొన్ని బయట నుంచి చెట్ల ఆకులు అటువంటి ఏమైనా ఇస్తారా, లేదంటే మనం ఎక్కువగా మక్కలు గానీ జొన్నలు గానీ ఇస్తారా, ఏమన్నా బయట నుంచి ఇంకేమైనా సపరేట్ ఫుడ్ కూడా తెప్పిస్తారా మీరు? మేమైతే ఫస్ట్ బ్రూడింగ్ టైంలో అయితే
ఫ్రీ స్టార్టర్ వాడినాం. ఓకే ఓకే. అంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు కామన్ గా అందరూ వాడేది వాడినాం. తర్వాత ఇక్కడ దేశీ ఫీడింగ్ అనేది తక్కువ ఉంది. నేను మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళి కామధేను నేషనల్ బ్రాండ్ అనేది తెప్పిస్తున్నా. కొద్దిగా బ్యాగ్ రేట్ ఎక్కువ అవుతుంది, కానీ ఎందుకంటే నాటుకోడి అంటే నాటుకోడి ఫుడ్ పెట్టాలన్న ఆలోచనతో కొద్దిగా కష్టమైనప్పటికీ అదే తీసుకొస్తున్నా. ఇంకోటి మార్నింగ్ ఈవినింగ్ 2 షిఫ్ట్ వేస్తాం ఫీడింగ్. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఏమో ఆకుకూరలు లేదా కొత్తిమీర ఆకు, మునగాకు, వేపాకు కూడా ఇస్తాం. ఇంకా అవసరం అయితే ఇక్కడ వేస్టేజ్ టమాటాలు ఉంటాయి ఇక్కడ, అవి కూడా ఒక వాటి వల్ల వీటికి ఏమైనా జబ్బులు ఏమి రావు. కానీ అంటే ఇప్పుడు పూర్తిగా అది మన ఫీడింగ్ ఇవ్వకుండా ఈ బయటది కూడా ఇస్తే బాగుంటా అనే ఆలోచనతో తీసుకొచ్చేయడం జరుగుతుంది. ఎక్కువ శాతం మునగాకు వేపాకునైతే ఎప్పుడు మేము చేస్తాం, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. అట్లనే కోడి కూడా మంచిగా ఉంటది. చుట్టుపక్కన కూడా మేము ఫామ్ పక్కన ఎక్కడ కూడా గడ్డి అనేది స్ప్రే చేయాలి, ఎందుకంటే ఆ గడ్డి కూడా తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది నా ఉద్దేశంతో ఆ గడ్డి కూడా మేము గడ్డి మందు కొట్టలేము. అంటే వీటిని ఎప్పుడైనా బయటకు పంపిస్తారా పిల్లల్ని? బయటకు పంపించలేము, ఎందుకంటే మాకు ఫెన్సింగ్ లేదు. ఇక్కడనే చాలా జాగా ఉంది మాకు, ఇందులోనే తిరుగుతాయి. ఆకుకూరలు ఉన్నా తీసుకొచ్చి ఇందులో వేద్దాం. మార్నింగ్ ఈవినింగ్ అటు వాకింగ్ సెషన్ లెక్క అటు వెళ్ళొస్తాయి. సరే అన్న, మరి ప్రస్తుతం మరి మీకు ఒక్కో పిల్ల ఒక 1 kg కావడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటుంది? సోనాలి బ్రీడ్ మనకు 6 నెలల క్రాప్ వస్తుంది. 6 నెలలు అంటే ఒక 2 నెలలు తక్కువ. 2 నెలలు తక్కువ, 6 నెలల క్రాప్ వస్తుంది. దీన్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తే 5 నెలల్లో కూడా తీసుకురావచ్చు. దీనికి కావాల్సిన ప్రోటీన్స్ గానీ, దీనికి కావాల్సిన బయట నుంచి వచ్చే ఫుడ్ గానీ అది బరాబర్ మెయింటైన్ చేస్తే మనకు 5 నెలల క్రాప్ వస్తుంది. కానీ మీరు కొంచెం న్యాచురల్ గా చేసి దీన్ని 8 months తీసుకొస్తారు. మనకు 6 months టైం పడుతుంది. 4 months నుండే మనకు కటింగ్ వస్తుంది. ఆ 4 months దాకా మనం భరించాం అనుకోని దాని నుండి మనకు 1.2 1.2 వచ్చిందంటే మనం లిఫ్ట్ చేయాలి, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎంత తింటది, కొద్ది తింటది. పెరుగుతున్న కొద్ది 2 నెలలు దాటింది అనుకోండి, మనము దాన్ని తట్టుకోలేము ఫీడింగ్ కాస్ట్ కు. అందుకని 120 days నుండి ఇక సేలింగ్ చాలు చేస్తారు. ఇక స్టార్ట్ అయిందంటే సేలింగ్ ఇక మరి ఇప్పుడు మార్కెట్ లో మీకు ఎంత ధర లభిస్తుంది? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు లాభం ఉందా నష్టం ఉందా? మార్కెట్ ధర అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మాకైతే నాటుకోళ్ళు అయితే మనకు మామూలుగా 450 500 వరకు కూడా కేజీ తీసుకుంటారు. మరి దీనికి మీరు ఎంత అంటే బల్క్ ఉన్నాయి కదా, మరి ఎంతకి ఇస్తున్నారు? మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది? మీరు ఎంత పోవాలనుకుంటున్నారు ధర మరి దీన్ని? నేనైతే 350 బయట అమ్ముతాండి. 350 ఇప్పటికైతే బయట అమ్ముతారు. అది గిట్టుబాటు ధర? మీకు గిట్టుబాటు అంటే పర్లేదు అనుకోండి, తక్కువనే వాస్తవానికి తక్కువనే. మన దగ్గర ఇంత పెద్ద ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో సేల్ అవుతాయి ఉండే. కానీ ఈ ట్రేడర్స్ రావడం అనేది కొద్దిగా తక్కువ ఉంది. అంటే మనం ఎక్కువ మొత్తంలో ఇచ్చినప్పుడు ఏమైతే వాళ్ళకు తక్కువ అడుగుతుంది, చాలా తక్కువ అడుగుతుంది. మార్కెట్ రేట్ లేదంటూ ఇప్పుడు మొన్నటి దాకా వినాయక చవితి అన్నారు, శ్రావణ మాసం అన్నారు. ఇట్లా రావడం వల్ల ఏంటంటే మనకు కొద్ది ఇబ్బంది ఉంది. అంటే నాకేమనిపిస్తుంది అంటే బయట మార్కెట్ లో అమ్మినప్పుడు ఇది నాటుకోడే అది నాటుకోడే, మరి రెండింటి మధ్యలో ఏర్పాటు గుర్తించచ్చు ఏదైనా కోడిని? అట్లా గుర్తించడానికి మరి గుర్తించలేనప్పుడు దీన్ని కూడా 500 kg కూడా అమ్మచ్చు కదా మార్కెట్ లో. అంత దళారీ చేతులు ఉంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం డైరెక్ట్ పోయి చికెన్ సెంటర్ లోనో సంథింగ్ అక్కడ తీసుకుంటాం. ఇది ఏంటంటే నాటుకోడి అని చెప్పేసి 500 per kg చొప్పున ఇంకా ఎక్కువనే కొట్టిస్తారు. కానీ మీ దగ్గరికి వెళ్ళి మాత్రం పోవడం లేదు. ఇప్పుడు మన 350 రూపాయల కేజీ అంటే బాయిలర్ యావరేజ్ ఒక 280 వరకు కూడా కేజీ ఉంది. డిఫరెన్స్ ఒక మినిమం 70-60 రూపీస్ లోనే మనకు డిఫరెన్స్ అనేది ఉంది. అంటే కొద్దిగా దీనికి అలవాటు అవుతారు. మరి అంటే మీరు 350కి ఇస్తే మరి లోకల్ లో మాత్రం 500 ఉంది. ఇది మీరు 350కి కేజీ ఇచ్చారంటే ఆల్మోస్ట్ డైవర్ట్ అవుతారు. మేము కూడా అందుకే హెల్త్ కూడా బాగుంటది బాయిలర్ అనేది. ఒకవేళ ఆలోచనతో ఇది వేసి అదే అమౌంట్ కూడా బాగా తగ్గించాం రేట్ కూడా, ఎందుకంటే అందరికి ఈజీ ఉంటేనే అందరికి అందుబాటులో ఉంటేనే దానికి అలవాటు పడతారు. రైతులకు కూడా అంటే తినే వాళ్ళకి హెల్తీ ఫుడ్ అనేది అందుతుంది. ప్రతి ఒక్కరికి హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్తీ ఫుడ్ అందాలంటే మనం తగ్గించుకుందాం, కొంచెం మనం భరించుకున్నా పర్లేదు కానీ వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలి. ఒకవేళ మరి దళారీ వ్యవస్థను తగ్గించుకోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళ చేతిలో మోసపోదంటే ఇన్ని కోళ్ళని మనం ఏమన్నా బయట మార్కెటింగ్ చేస్తే బాగానే ఉంటదండి, కానీ దానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు మార్కెట్ లో కూడా కొందరు మనం నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు కొద్ది వరకు మన దగ్గర ఉన్నంత మాత్రం మనం ఇస్తాం, తర్వాత ఇవ్వకపోవచ్చు అని అపోహతోటి వాళ్ళు ఏంటి మనల్ని అప్రోచ్. మన దగ్గర ఉన్నప్పుడే కోళ్ళు మనం ఇవ్వగలుగుతాం. మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూస్ లో రొటేషన్ అని ఉంటుంది. లాంగ్ పీరియడ్ మన బాయిలర్ తోటి పోల్చుకుంటే బాయిలర్ 45 రోజులలో క్రాప్ వచ్చేది. ఇది 6 months అంటే మినిమం 4 months నుంచి స్టార్ట్ అయ్యి 6 months వరకు ఉంటుంది దీని పీరియడ్. అంటే 6 months నెక్స్ట్ బ్యాచ్ అప్పుడు ఈ 6 months అయితే మళ్ళీ వండబెట్టుడే కాబట్టి అప్పటి వరకు అవతల తీసుకునే వాళ్ళు దాని నుంచి మనకు ఈ ట్రేడర్ల చేతులకి వెళ్ళిపోతుంది. ట్రేడర్లు ఏంది 10 షెడ్లు తిరుగుతారు, 10 షెడ్లు వాళ్ళే రేటును తగ్గిస్తూ వాళ్ళే పెంచుతున్నారు. ఇప్పుడు ఏమంటే మనకు దగ్గర
బాధను అర్థం చేసుకునేటోళ్ళు కాదు. వాళ్ళు మనం ఏంటంటే ఎంత వాళ్ళ బాధ ప్రాఫిట్ పెట్టి, వాళ్ళు ఆ, చూసుకుంటారు. ఎంత తగ్గిస్తే వాళ్ళే దిగేస్తారు అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మరి ఒకవేళ ప్రస్తుతం అయితే ఇప్పుడు కొత్తగా యువత సాగు చేసుకోవాలనుకుంటే పెంచుకోవచ్చా? వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలని? ఓపిక ఉంటే మాత్రం పెంచుకోవాలి, ఓపిక ఓపిక ఉంటే. లేకపోతే మాత్రం పెంచుకోవాలి. ఎందుకంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ నేను చెప్పిన బాయిలర్ కి 50% సేవ. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.